ఈనాటి కాలంలో దేవుని యొక్క శబ్దము గనుక నీవు వినలేదు ఇంతవరకు అంటే నీ ఆత్మీయ స్థితి పర్సెంటేజ్ నీకు అర్థం కావాలి. దేవుని స్వరాన్ని మనము చూడాలి, వినాలి. అవునా కదా? ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎంతమంది స్వరాలు మనం వింటూ ఉంటాం, ఎంతమంది మాటలు మనం వింటూ ఉంటాం. అందులో మంచివి ఎన్ని ఉన్నాయో, చెడువి ఎన్ని ఉన్నాయో, నాశనకరమైనవి ఎన్ని ఉన్నాయో, మంచి చేసేటివన్నీ ఎన్నున్నాయి. ఉదయం లేస్తే పడుకునేంత వరకు ఎన్ని మాటలు మన చెవుల్లోకి వెళ్తాయి. నిజమా కాదా? వెళ్తూ ఉంటాయి కదా. వాటిని కొన్ని పట్టించుకుంటాం, కొన్ని పట్టించుకోము. అయితే ఇక్కడ క్లియర్గా వ్రాయబడిన మాట, నీ వెనక ఉండేవాడు మన దేవుడు. వెనకైనా ముందైనా నీకు కాపుదలుగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ యెషయా ద్వారా పలుకుతున్నటువంటి స్పష్టమైనటువంటి మాట, ఇదే త్రోవలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు వెనక నుండి ఒక శబ్దము నీకు వినపడుతుంది. ఇంతవరకు విన్నావా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. వ్యర్థమైన స్వరాలు వినట కంటే దేవుని స్వరము వినట చాలా ప్రాముఖ్యమైనది. నీవే వినలేదంటే కుటుంబము బిడ్డలు ఏం వింటారండి? దేవుని స్వరము గనుక వినలేని స్థితిలో మనం ఉంటే, అబ్రహాము ఇస్సాకును బలిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినపడిందంట. ఆ స్వరం వినకపోయి ఉండింటే ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఏమయ్యాడు ఇస్సాకు? ఏ స్వరం వినపడింది అబ్రహాముకి? ఆ స్వరము తన కుమారుణ్ణి బ్రతికించింది. ఈరోజున ఎండిపోయి పడిపోయి బలహీన పరిస్థితిలో నీకు కూడా ఆ స్వరము వినబడాలి. ఎప్పుడు వినబడుతుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే మరలా బ్రతుకుదువు. ఏమంట? మరలా బ్రతుకుదువు. నత్తివాడైనటువంటి మోషే, నేను నా స్థితి ఇంతే, నాలుక మందము కలిగిన వాని పరిస్థితి ఇంతే, విలువ లేని స్థితిలో, విలువ లేని బ్రతుకులో ఉన్నప్పుడు మోషేకు ఒక స్వరం వినపడింది. నీవు సాధారణమైన వ్యక్తి కాదు, నువ్వు ఇజ్రాయేలుకు నాయకుడివి, సేవకుడివి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు అని అగ్ని పొదల నుండి, ఒక పొదల నుండి ఒక స్వరము వినపడింది మోషేకి. ఆ స్వరమే గనుక ఆయనకి వినపడలేకపోతే ఎర్ర సముద్రాన్ని దాటేవాడా? ఇజ్రాయేల్ జనాంగానికి నాయకునిగా, సేవకునిగా ఉండేవాడా? చరిత్రను సృష్టించేవాడా? ఇన్ని గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరిగేటివా? దేవుడు మాట్లాడితే అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. దానియేలు సింహము బోనులో ఉన్నప్పుడు, ఆయన సింహాలు తినక మునుపు దేవుని దూత ద్వారా ఒక స్వరాన్ని పంపించాడు ఆయన. ఆ స్వరము ఆ సింహాలను ఏం చేసింది? తినకుండా ఆపింది. చూసారా? మరణించేటువంటి పరిస్థితిలో దానియేలును దేవుడు తన దూత స్వరము ద్వారా ఆపాడు. ఈరోజున నీ స్థితిలో కూడా వెనుక ముందు లేదా నువ్వు కూర్చున్నాను, లేచినాను, ప్రయాణంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఆ ప్రతి పరిస్థితిలో కూడా వెనక ముందు దేవుడు ఉన్నాడు అనేటువంటి అనుభవం నీకు కలగాలి. ఏమి ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మగారు? పలాని చోటకి వెళ్తున్నామండి, నాతోటి పలాని వ్యక్తి వస్తున్నాడు, పలానా అమ్మ వస్తుంది. ఎప్పుడైనా చెప్పావో నాతో నా దేవుడు వస్తున్నాడని? అదే మన ఆత్మీయ స్థితి పర్సంటేజ్. మన ఆలోచన కూడా ఎల్లప్పుడూ ఎలా ఉందంటే, నా వెనక పలాని వ్యక్తి వస్తున్నాడు, నా పక్కన పలాని వ్యక్తి వస్తున్నాడు, అంతే. నాతో నా దేవుడు వస్తున్నాడని ఎప్పుడు కూడా మనం పలకలేదు. కానీ ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు పలకలేకున్నా కూడా నీతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు నీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో వస్తున్నాడు. నేను పనికి వెళ్ళేటువంటి స్థితిలో, పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఆయన వస్తున్నాడు. ఇదే మనం ఏం చేయాలంట? చెప్పాలంట. దేవునితో ఈ మాటను మనం ఏం చేయాలి? మాట్లాడాలి. అదే క్లియర్గా వ్రాయబడినటువంటి మాట. అక్కడ మనం చూస్తాం. ఇక్కడ చూడండి ఏమని, వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది. ఎప్పుడంట? మీకు కుడి తట్టైనా ఎడమ తట్టైనా కూడా తిరిగినా ఇదే త్రోవలో మీరు నడవండి. ఒక మార్గం అనేటువంటి దాన్ని ఎన్నుకున్నప్పుడు మీరు ఏం చేయాలంట? దేవునికి అప్పచెప్పాలి. అవునా? అప్పచెప్పాలా వద్దా? అయ్యో దినము వెళ్ళేది దేవునికి ఎందుకు అప్పచెప్తాను? నాకు మంచి జ్ఞానం ఉంది, మంచి స్వరం ఉంది, నా దగ్గర మంచి బండి ఉంది, లేదా నేను మంచి బస్సు, నాకు రూట్ తెలుసు, బస్సు డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోతాడు. కాదండి,
దేవుడు లేకపోతే ఏ ప్రయాణము ముందుకు సాగదు. 4వ విషయాన్ని చూసుకుందాం. అక్కడ ఒకసారి ఆ మాటను కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. మన ప్రక్కనే ఉండు దేవుడు మన దేవుడు. కీర్తనలు 16:8. యెహోవా నా గురి నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ రోజున నువ్వు కదలబడుతూ ఉన్నాడు, దానికి అర్థం ఏంటి తెలుసా? ఆయన మనతో లేడు అని అర్థం. ఇక్కడ క్లియర్గా భక్తుడు చెబుతున్నటువంటి మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచు ఉన్నాను. నా పక్కనే ఉన్నాడు నా దేవుడు. నీ పక్కన ఉన్నవాడు నీ దేవుడు. చాలాసార్లు పెద్దవాళ్ళకి మాట చెప్తూ ఉంటాడు. ఏ మాట తెలుసా మాట? ఎవరినైతే అతిగా ప్రేమించి స్నేహిస్తామో వాళ్ళే ఏం చేస్తారంట? అనుభవాలు ఉన్నాయా నీలో? ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంట? జాగ్రత్తగా వివేకము కలిగిన హృదయముతో ఆలోచన చేయండి. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఇంకా బాగా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కుటుంబ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, నిజమైన స్నేహితుడు తన ప్రాణాన్ని అర్పిస్తాడు, ప్రాణాన్ని కోరడు. అవునా? నిజమైన స్నేహితుడు ప్రాణాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని తీయడు. నేను చాలా మంది నోటి మాటల్లో నేను విన్నాను, నమ్మి కన్నీరు కార్చారు, నమ్మి బాధను అనుభవించారు, నమ్మి చివరికి వారి నుండి అనేకమైన బాధలు అనుభవించారు. ఒక మనిషిని నమ్మితే ఎంత రోదన బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మన ప్రక్కనే ఉండేవాడు మన దేవుడు. ఇది నువ్వు విశ్వసించు. నీ పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడని నీతో సచ్చేంత వరకు ఉంటా. ఇదిగో పట్టబోదు లేదని పచ్చబొట్టు వేసుకున్నా, చూడు, చేతి మీద వేసుకున్నా, ముక్కు మీద వేసుకున్నా, నెత్తి మీద వేసుకున్నా. నీ కొరకు తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతటిని దారపోసి నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించిన వాడే నిజమైన స్నేహితుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే నీతో ఎల్లకాలము నిలిచి ఉండే దేవుడు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకి మంచిగా సోప్ వేసారనుకోండి, ఒక మంచి సోప్ కానీ మంచి షాంపూ కానీ, దానికి పడిపోవటం, దాని నుండి మరలా ఏం చేస్తాము? బాధపడటం. ఆ బాధ కనీసం ఏమైనా 1 రోజు 2 రోజులు ఉంటుందా? గుర్తొచ్చినప్పుడు అంతా కూడా దాన్ని నెమరు వేసుకుంటూ బాధపడుతూ దుఃఖపడుతూ ఎంతో వేదన చెందుతాం. పక్కనున్న వాళ్లే, మళ్ళా వేరే వాళ్ళు కాదు. ఏమంటే పక్కనున్న వాళ్లే. అందుకే నీ పక్కనున్న దేవుని నువ్వు గుర్తించు. నీ పక్కన ఉన్నటువంటి దేవుని నీవు, ఎందుకంటే నిన్ను కదల్చకుండా ఆయన నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏమని రాయబడింది? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను గనక నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. మొదటి భక్తుడు ఏమంటున్నాడంటే, నేను సదాకాలమున ఆయన మీదే గురి పెట్టుకుని ఉన్నాను. నేను అంటే ఈ జీవితము ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతుందో అప్పటి వరకు కూడా నా గురిని నేను ఆయన మీదే ఉంచుతాను. ఈ జీవితం ఇంతే. ఈ జీవితం ఇప్పటికీ ఆయన మీద మాత్రమే గురి ఉంచుతుంది తప్ప ఇంక వేరే వాళ్ళ మీద ఉంచదు. నేను ఆయన మీదే గురి ఉంచాను. అందుకని కష్టము రాని, బాధ రాని, అవమానం రాని, నింద రాని, సమస్యలు రాని, కష్టాలు రాని, అప్పులు రాని, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేనైతే కదల్చబడను. భక్తులు చెప్తున్న మాట. ఈరోజు నువ్వు కదలబడుతున్నావు, నువ్వు కదులుతున్నావు, పడిపోతున్నావు, దానికి అర్థం ఏంటి? నీ గురి ఇంకెవరో ఉన్నారు. నీ గురి ఇంకెవరో ఉన్నారు. నీ గురి నీ దేవుడై ఉన్నప్పుడే నువ్వు ఏ పరిస్థితిలో కూడా కదల్చబడవు. ఒకవేళ నీ గురి ఇంకెవరైనా ఉంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయి, తీసేయి. నీ గురిని కేవలం నీ దేవుని వైపే ఉంచు.